ఆయన కూతురు త్రిజట సేవించింది, ఆ విభీషణుడు రాముణ్ణి సేవించాడు. అందుకే ఆ కుటుంబమే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇప్పటికీ సముద్ర గర్భంలో ఉన్న కాంచన లంకలో విభీషణుడు ఇప్పటికీ పూజ చేస్తూనే ఉంటాడని, ఇప్పటికీ విభీషణుడు చిరాయువై ఉన్నాడని పెద్దలు చెప్తారు. అనడమే ఒకానొకసారి నా దగ్గర చాలా కాలం ఉండేది, చదువుతానని పట్టుకెళ్ళి ఇవ్వకుండా పోయాడు ఒక ఆయన, ట్రాన్స్ఫర్ అయిపోయి. ఒకానొక మ్యాగజైన్లో ఒక విషయం వచ్చింది. శ్రీరంగం గుళ్ళో ఒక ఆయన పడుకుని రాత్రి నిద్రపోయాడు పొరపాటున. నిద్రపోతే తెల్లవారుజామున చీకట్లో పూజ చేయడానికి వస్తాట విభీషణుడు. వాళ్ళు అక్కడ ఉన్నటువంటివి కొన్ని పువ్వులు అవి పట్టుకెళ్లడంలో ఈ వీణ్ణి కూడా బుట్టలో వేసి పట్టుకుపోయారు. అంటే వాళ్ళ పర్వతాకారముల ముందు ఈయన చిన్న కీటకం పట్టుకెళ్ళిపోతే ఆయన్ని కాంచనలంకకు పట్టుకుపోయారు. పూజామందిరంలో పెట్టారు ఆ బుట్ట. విభీషణుడు రామపాదాలని అర్చన చేస్తున్నాడు. అర్చన చేస్తూ బుట్టలో చెయ్యి పెట్టి తీస్తే ఈయన వచ్చాడు. హడిలిపోయి కాళ్ళ మీద పడి ఆ ఆకారాన్ని చూసి అదిరిపోయి ఏడ్చాడు. పొరపాటున వచ్చావు కాబట్టి నిన్ను విడిచిపెడుతున్నానని మళ్ళీ రాక్షసులకిచ్చి శ్రీరంగంలో దింపేశారని అతను తన అనుభవాన్ని వివరించినటువంటి గాథ పడిందోసారి ఒక మ్యాగజైన్లో. అయితే మన దౌర్భాగ్యం ఏమిటంటే ఇలాంటి వాటికి వేటికి తగినంత ప్రచారం ఉండదు. అక్కర్లేనివి, అనవసరమైనవి, పనికిమాలిన వాళ్ళ మాటలు పెద్ద పెద్ద అక్షరాలతో వేసుకుంటాం. మనం ఆ స్థాయికి వచ్చేసాం. కాబట్టి ఒకానొకప్పుడు ఇప్పటికీ విభీషణుడు ఉన్నాడు అనడానికి రుజువులు దొరికాయి. మనకేమిటంటే మన పురాణంలో చెప్పామన్నారు అనుకోండి, మనం నమ్మం. అమెరికా వాడి శాటిలైట్కి ద్వారక దొరికిందని ఫోటో చూపించాడు అనుకోండి, మనం నమ్ముతాం. మన దరిద్రం ఏమిటంటే ప్రపంచానికి చెప్పిన దేశం ఇది అని మనకి నమ్మకం లేదు. అమెరికా వాడు చెప్తే మనం నమ్ముతాం. ఇప్పుడు మనకి మన వారధి మీద నమ్మకం ఉండదు. ఎవడో చెప్పాడు అనుకోండి, మనం నమ్ముతాం. అవును, ఆ సేతు మనం కట్టిందే అని నమ్ముతాం. ఆ స్థితికి మనం ఇవాళ జారిపోయాం. ఈశ్వరుడు మనను అనుగ్రహించి మళ్ళీ పూర్వ సంస్కారం ఇవ్వాలి అని మనం భగవంతుణ్ణి ప్రార్థన చేయవలసి ఉంటుంది. కాబట్టి ఆ విభీషణుడు మంచి పని చేశాడు. ఆయన వెళ్ళిపోయాడు ఇక్కడి నుంచి, కాబట్టి ఆయన బతికిపోయాడు అన్నారు. సరే, రావణుడు ఈ వెళ్ళినటువంటి రాక్షసులందరూ మడిసిపోయారు. గంటన్నరలోనే ఇంతమందిని రాముడు నిహతుల్ని చేశాడు అని తెలుసుకున్నాడు. విశేషమైనటువంటి కోపాన్ని పొందాడు. దంతములతో పెదవిని అదివి పట్టాడు. పటపట పటపట పళ్ళు కొరికాడు. ఏం చేస్తాడు? క్రోధం శేషేన పూరయేత్. చేతకానివాడు కోపమే. కాబట్టి మహోదర మహాపార్శ్వౌ విరూపాక్షంచ రాక్షసం శీఘ్రం వదత సైన్యాన్ని నిర్యాతేతి మమాజ్ఞయా. మహోదర మహాపార్శ్వులు, విరూపాక్షుడు అనబడేటటువంటి ముగ్గురు రాక్షసుల్ని యుద్ధానికి పంపించాడు. వాళ్లతో పాటు రావణాసురుడు కూడా బయలుదేరి యుద్ధానికి వెళ్ళాడు. ఇంతమంది తెగటారిపోయారు. వెడుతున్న వాళ్ళందరూ మరణిస్తున్నాడు. కానీ ఒక్కడంటే ఒక్క యోధుడు అటువైపు మరణించాడన్న వార్త లేదు. ఏదో కొన్ని లక్షల మంది పడిపోయారులే ఇంద్రజిత్ చేతిలో అనుకుంటే, ఆ హనుమ ఏమో ఓషధీ పర్వతాన్ని తీసుకొచ్చారు. చచ్చిపోయిన వాళ్ళు కూడా బతికేశారు. ఇటువైపు తన వాళ్ళందరి శవాలు సముద్రంలో కలిపేశాడు. బతికినవాడు ఒక్కళ్ళేడు. అన్ని విధాలా ఏడుపే మిగిలింది రావణుడికి. ఈ ఏడుపు కామం తీరకపోవడం క్రోధ జ్వాలగా మారింది. మరి తాను యుద్ధానికి బయలుదేరాడు. తనతో పాటు తీసుకెళ్లినటువంటి వీరులలో విరూపాక్షుణ్ణి, మహోదరుణ్ణి సుగ్రీవుడు చంపేశాడు. మహాపార్శ్వుణ్ణి అంగదుడు చంపేశాడు. ఆ ముగ్గురు మరణించారు. ఈ క్రోధం కడుపులో ఉండిపోయి రావణుడు చాలా భయంకరమైన యుద్ధమే చేశాడు. రావణ యుద్ధం చేతకాని యుద్ధం అన్న మాట మీరు అనకూడదు. ఎందుకో తెలుసా అండి? మహర్షి ఆ మాట వాడలేదు. రాముణ్ణి కూడా నీరసపడిపోయేటట్టు, రాముడు కూడా అసలు ఈ రావణుడు ఎలా సంహరింపబడతాడని బెంగ పెట్టుకునేటట్టు యుద్ధం చేశాడండి. రాముణ్ణి యుద్ధం చేస్తుంటే ఎలా చూశారో రావణుణ్ణి అలా చూశారు. నిష్పక్షపాతంగా మాట్లాడతారు మహర్షి. మీరు కూడా అలాగే మాట్లాడవలసి ఉంటుంది దాన్ని చదివినప్పుడు. అంత భయంకరమైన యుద్ధం చేశాడు. ఆయన యుద్ధభూమిలోకి వెళ్ళి తతక్రుద్ధో దశగ్రీవ శరై కంచనభూషణై వానరాణం అనీకేషు చకార కదనం మహత్ నికృత్త శిరస కేచిత్ రావణేన వలీముఖా కేచిద్విచ్ఛిన్న హృదయా కేచిత్ క్షోత్ర వివర్జితా నిరుచ్ఛ్వాసా హతా కేచిత్ కేచిత్ పార్శ్వేషు దారితా కేచిత్ విభిన్న శిరస కేచిత్ చక్షుర్ వివర్జితా దశానన కోధ వివృత్తనేత్రో యతో యతోభ్యేతి రథేన సంఖ్యే
తతస్తతస్తస్య శరప్రవేగం సోఢున్నశే కుర్హురిపుంగవాస్తే. ఆయన రామచంద్రమూర్తి ఎలా యుద్ధం చేస్తారో అలా ఆయన కూడా ధనస్సు పట్టుకుని బాణప్రయోగం చేస్తుంటే ఆయన ఎదుట నిలబడగలిగినటువంటి వానర యోధుడు లేడు ఆ రోజున. ఎంతమందిని తెగటార్చాడంటే పడిపోతున్నవి కనపడుతున్నాయి, డుళ్ళి కింద పడిపోతున్న శిరస్సులు, బద్దలైపోతున్నటువంటి వక్షస్థలాలు, తెగిపోతున్నటువంటి చెవులు, అంటే ఇక ఎక్కుపెట్టి కొట్టడం కూడా లేదు, బాణ పరంపర విడిచిపెట్టేయడమే. తెగిపోతున్నటువంటి చెవులు, ఎగిరిపోతున్నటువంటి ప్రాణాలు. రావణుడు ఎటు వెడుతున్నాడో అటువైపు పీనుగ పెంటలు, అటువైపు పరుగులు, పారిపోవడాలు తప్ప అసలు ఎదురు నిలబడ్డం అన్నది లేదు. అందరూ పారిపోవడమే. అంత భయంకరమైనటువంటి యుద్ధాన్ని చెయ్యడం మొదలుపెట్టాడు. అప్పుడు తామసం సమహాఘోరం చకారాస్త్రం సుదారుణం నిర్దదాహ కపీన్ సర్వాన్ తే ప్రపేతు సమంతతః. చతుర్ముఖ బ్రహ్మగారు స్వయంగా నిర్మించినటువంటి తామశాస్త్రము అనబడేటటువంటి ఒక అస్త్రాన్ని తీసి రావణాసురుడు ప్రయోగించాడు. ఆ భయంకరమైనటువంటి ఆ అస్త్రము యొక్క ప్రహారము చేత వానర సైన్యం అంతా చెల్లా చెదరై కొట్టబడుతోంది. అందరూ కూడా రాముణ్ణి శరణాగతి చేశారు. అసలు ఈ అస్త్ర ప్రభావాన్ని మేము తట్టుకోలేకపోతున్నాం, ఇదేమి యుద్ధం, ఇదేమి రావణాసురుని యొక్క పరాక్రమమని. తతో రామో మహాతేజాః సౌమిత్రి సహితో బలి వానరాంశ్చరణే భగ్నాన్ ఆపతంతంచ రావణం సమీక్ష రాఘవో హృష్టో మధ్యే జగ్రాహ కార్ముకం విస్ఫారయితుమారేభే తతస్స ధనురుత్తమం మహావేగం మహానాదం నిర్భిందన్నివ మీదినీం. అప్పుడు రామచంద్రమూర్తి, ఇప్పుడు నేను రావణుని నిగ్రహించడానికి నేను కూడా ఎటువంటి యుద్ధం చేస్తానో చూడండని ఆయన కూడా ధనస్సు తీసుకుని ఆ ధనస్సుని భూమి మీద నిలబెట్టి ఆ వింటిని టంకారం చేశారు, ఆ వింటి నారిని టంకారం చేశారు. ఆ టంకారమునకు భూమి పర్వతములతో సహా కదిలిపోయింది, సముద్రమంతా ఘోషించింది. ఆ సమయంలో తమిచ్చన్ ప్రథమం యోద్ధుం లక్ష్మణో నిశితై శరై ముమోచ ధనురాయమ్య శరాన్ అగ్నిశిఖోపమాన్. లక్ష్మణమూర్తి పరుగు పరుగున వచ్చి, అన్నయ్య ఇప్పుడు నువ్వు యుద్ధం చెయ్యక్కర్లేదు, ముందు నేను యుద్ధం ప్రారంభం చేస్తాను అని చెప్పి కొన్ని బాణములు తీసుకుని ఆ రావణాసురుడి మీద ప్రయోగించారు. కానీ రావణుడు అన్నాడు, నీతో నాకు యుద్ధం ఏమిటి అని లక్ష్మణుణ్ణి అధిగమించి నేను రాముడితోనే యుద్ధం చేస్తానని రాముడి దగ్గరికి వచ్చాడు. రాఘవో రావణం తూర్ణం రావణో రాఘవంతదా అన్యోన్యం వివిధైస్తేక్షణై శరైరభివర్షతు చేరతుశ్చ చిరం చిత్రం మండలం సవ్యదక్షిణం బాణవేగాన్ సముక్షిప్తౌ అన్యోన్యం అపరాజితౌ మహావైగై సుతీక్ష్ణాగ్రై గృధ్రపత్రై సువాజితై శరాంధకారం తౌ భీమం చకృతు సమరం తదా ఉభౌ హి పరమేశ్వాసౌ ఉభౌ శస్త్రవిశారదౌ ఉభవాస్త్ర విదాం ముఖ్యౌ ఉభౌ యుద్ధే విచేరతు. మహర్షి అంత నిష్పక్షపాతంగా మాట్లాడతారు. ఇద్దరూ కూడా ధనస్సులు పట్టుకున్నారు, ఇద్దరూ కూడా మండలాకారంగా తిరుగుతున్నారు, ఇద్దరూ గుండ్రంగా బాణములను విడిచిపెడుతున్నారు. ఒక ఆయన నేల మీద నిలబడి యుద్ధం చేస్తున్నాడు, ఒక ఆయన రథంలో నిలబడి యుద్ధం చేస్తున్నాడు. ఇద్దరూ ఒకరికొకరు తీసిపోవట్లేదు. ఒకరి అస్త్రాన్ని ప్రయోగిస్తే ఇంకొకరు నిర్వీర్యం చేస్తున్నారు, ఇంకొకరు ప్రయోగించిన అస్త్రాన్ని వేరొకరు నిర్వీర్యం చేస్తున్నారు. ఇద్దరూ ఎప్పుడు బాణాలు తీస్తున్నారో, ఎప్పుడు ఎక్కువ పెడుతున్నారో, ఎప్పుడు విడిచిపెడుతున్నారో తెలియదు. ఇంత భయంకరంగా విడిచిపెడుతున్నటువంటి బాణ పరంపర అహోరాత్రములు జరిగితే బాణముల చేత ఆకాశమంతా కప్పబడి సూర్యుని యొక్క కిరణములు భూమి మీద పడ్డం ఆగిపోయి లంకాపట్టణం అంతా పట్టపగటి వేళే కటిక చీకటైపోయింది. చీకటైపోయి ఆ చీకట్లో రామరావణులు ప్రయోగించినటువంటి బాణములు కొట్టుకోవడం వల్ల ఎదురుగుండా మెరుపులుగా ఉల్కలుగా పడుతున్నాయి. ఏం ఆశ్చర్యం, ఎదురుగుండా శ్లోకం జరిగేటప్పటికి అలాగే కనపడుతుంది. కాబట్టి అంత భయంకరంగా యుద్ధం జరుగుతూ ఆ చీకట్లో ఆకాశంలో అటువంటి ఉల్కలు మెరుపులు తప్ప అసలు ఇద్దరూ వేసుకుంటున్నటువంటి బాణాలు కానీ ఇద్దరూ కానీ కనపట్టలేదు. అంత ఘోరమైనటువంటి యుద్ధం జరుగుతోంది. అటువంటి సమయంలో నిహత్య రాఘవస్యాస్త్రం రావణ క్రోధమూర్ఛిత అసురం సుమహాఘోరం అస్త్రం ప్రాదుశ్చకార. ఆ రావణాసురుడు మహాక్రుద్ధుడై కోపంతో అసురాస్త్రము అనబడేటటువంటి ఒక అస్త్రాన్ని ప్రయోగించాడు. అందులోంచి పెద్ద పులులు, రాబందులు, కాకులు, గ్రద్దలు, డేగలు, నక్కలు
భయంకరంగా అందులోంచి వరాహములు ఇవన్నీ కూడా విషపూరితమైనటువంటి మొసళ్ళు పాములు నోళ్లు తెరుచుకొని పుంఖానుపుంఖలంగా పుట్టేస్తున్నాయి. పుట్టేసి వచ్చి మీద పడిపోతున్నాయి. ఇది చూసినటువంటి రామచంద్రమూర్తి అసురేణ సమావిష్ట సోస్త్రేణ రఘునందన ససర్జాస్త్రం మహోత్సాహ పావకం పావకోపమః. రామచంద్రమూర్తి ఆగ్నేయాస్త్రాన్ని విడిచిపెట్టారు. వెంటనే ఆకాశంలో ఎక్కడ చూసినా ఉల్కలు, సూర్యుని యొక్క తేజస్సు, చంద్రుని యొక్క తేజస్సు, నక్షత్రముల యొక్క తేజస్సుతోటి ఆ చీకటిని భగ్నం చేస్తూ నిప్పురవ్వలు రంగులుగా ఆకాశం అంతా విచ్చుకుంటూ ఒక్కొక్క బాణంలోంచి, అదిగో ఎదురుగుండా చీకట్లో ఆకాశంలో ఎలా విచ్చుకుని కనబడుతున్నాయో రంగులుగా, అలా రాముని యొక్క బాణములు నిప్పురవ్వలతో పడుతుంటే ఆ నిప్పురవ్వలకి భయపడినటువంటి పాములు, మొసళ్ళు, పులులు, సింహాలు అన్నీ వెనక్కి పారిపోతున్నాయి. రాముని యొక్క బాణముల తేజస్సు, ఆయన బాణములలోంచి పుట్టిన వెలుతురు కనపడుతోంది. ఆయన ప్రయోగించిన ఆగ్నేయాస్త్రం చేత ఆ రావణుడు ప్రయోగించినటువంటి అసురాస్త్రము చేత ప్రజ్వలించినవన్నీ వెనక్కి వెళ్ళిపోయాయి. సూర్యుడు, చంద్రుడు, అర్ధచంద్రుడు, తోకచుక్కలు, గ్రహములు, నక్షత్రములు, ఉల్కలు, మెరుపుతీగలు ఆయన బాణములలోంచి పుట్టి ఈ రావణుడు ప్రయోగించినటువంటి అసురాస్త్రంలోంచి వచ్చినటువంటి ప్రాణుల్ని నిగ్రహించాయి. ఆ విధంగా రామరావణ యుద్ధం ఎంత భయంకరంగా జరగాలో అంత భయంకరంగా జరుగుతోంది. ఈ మధ్యలో ఏతస్మిన్నంతరే క్రుద్ధో రాఘవస్యానుజో బలి లక్ష్మణ సాయకాన్ సప్తజగ్రాహ పరవీర. రామచంద్రమూర్తి అంత కష్టపడుతున్నారన్న విషయాన్ని లక్ష్మణుడు తట్టుకోలేడు. ఆయనకి అంత భక్తి రాముడంటే. కనుక వెంటనే లక్ష్మణమూర్తి వచ్చి ఏతస్మిన్నంతరే క్రుద్ధో, అపారమైన కోపం పొందినటువంటి లక్ష్మణుడు అన్నయ్య కాసేపాగు అని తన ధనస్సు తీసుకుని, If you like this video, hit the like button. For more videos, subscribe to our channel. If you have learned anything from this video, comment down below. Subscribe.